Good morning, friends! Welcome to A to Z Academy. ఫ్రెండ్స్, ఈరోజు మనం 5th క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రామ్ వర్క్షీట్స్ ఎలా రాయాలో చూద్దాం. డే 1 వచ్చేసి హ్యాపీ స్టార్ట్ అని ఇచ్చున్నారు. గో విత్ ద ఆల్ఫాబెట్స్ A to H అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీస్లో సెకండ్ యాక్టివిటీ చూస్తే నవ్ లెట్స్ అస్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లెటర్ గివ్స్ ద సౌండ్ ఏ అని ఇచ్చున్నారు. ఇక్కడ క్యాపిటల్ ఏకి సర్కిల్ చేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లెటర్ కమ్స్ బిఫోర్ స్మాల్ డి అని ఇచ్చున్నారు. ఇక్కడ స్మాల్ సిని సర్కిల్ చేయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద కరస్పాండింగ్ స్మాల్ లెటర్ ఫర్ క్యాపిటల్ ఎఫ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ స్మాల్ ఎఫ్ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి సెకండ్ యాక్టివిటీ చూస్తే రైట్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద గివెన్ పిక్చర్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ యాపిల్ అని ఇచ్చున్నారు. సెకండ్ గోట్ కాబట్టి గోట్ అని రాయండి. నెక్స్ట్ బాల్ కాబట్టి బాల్ అని రాయండి. నెక్స్ట్ క్యాట్ కాబట్టి క్యాట్ అని రాయండి. నెక్స్ట్ డ్రమ్ కాబట్టి డ్రమ్ అని రాయండి. నెక్స్ట్ ఐ కాబట్టి ఐ అని రాయండి. నెక్స్ట్ హ్యాట్ కాబట్టి హ్యాట్ అని రాయండి. నెక్స్ట్ ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ అని రాయండి. యాక్టివిటీ 3 వచ్చేసి కాపీ ఫ్రమ్ A to H అని ఇచ్చున్నారు. ఇక్కడ A to H స్మాల్ లెటర్స్ అలాగే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చున్నారు. వీటిని ఇక్కడ ఇచ్చిన లైన్స్లో రాయండి. డే 2 వచ్చేసి గో విత్ ద ఆల్ఫాబెట్స్ I to P అని ఇచ్చిన టీచర్స్ యాక్టివిటీలో యాక్టివిటీ 2 చూస్తే నవ్ లెట్స్ అస్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లెటర్ గివ్స్ ద సౌండ్ స్మాల్ ఎమ్ అని ఇచ్చున్నారు. దీనికి ఆన్సర్ క్యాపిటల్ ఎం అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ స్మాల్ కే అని ఇచ్చున్నారు. ఇక్కడ స్మాల్ ఎల్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద పిక్చర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చున్నారు. ఆ పిక్చర్ లయన్ కాబట్టి ఇక్కడ లయన్కి సర్కిల్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 2 చూస్తే రైట్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద గివెన్ పిక్చర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ వచ్చేసి మ్యాంగో కాబట్టి మ్యాంగో అని రాయండి. సెకండ్ పిక్చర్ వచ్చేసి కైట్ కాబట్టి కైట్ అని రాయండి. థర్డ్ పిక్చర్ లయన్ కాబట్టి లయన్ అని రాయండి. ఫోర్త్ పిక్చర్ ఇంక్ కాబట్టి ఇంక్ అని రాయండి. ఫిఫ్త్ పిక్చర్ జామ్ కాబట్టి జామ్ అని రాయండి. సిక్స్త్ పిక్చర్ ప్యారెట్ కాబట్టి ప్యారెట్ అని రాయండి. నెక్స్ట్ లీఫ్ కాబట్టి లీఫ్ అని రాయండి. నెక్స్ట్ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ అని రాయండి. యాక్టివిటీ 3 వచ్చేసి కాపీ ఫ్రమ్ I to P అని ఇచ్చున్నారు. ఇక్కడ I to P క్యాపిటల్ లెటర్స్ అలాగే స్మాల్ లెటర్స్ ఇచ్చున్నారు. వీటిని కాపీ చేసి రాయండి. డే 3 వచ్చేసి గో విత్ ద ఆల్ఫాబెట్స్ Q to Z అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్స్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 2 చూస్తే నవ్ లెట్ అస్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లెటర్ గివ్స్ ద సౌండ్ స్మాల్ ఎస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ క్యాపిటల్ ఎస్ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లెటర్స్ కమ్స్ ఆఫ్టర్ టీ అని ఇచ్చున్నారు. ఇక్కడ స్మాల్ ఎస్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద పిక్చర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ అంబ్రెల్లాకి సర్కిల్ చేయండి. డే 3 స్టూడెంట్ యాక్టివిటీస్ వచ్చేసి యాక్టివిటీ 2 చూస్తే రైట్ ద కరెక్ట్ వర్డ్ ఫర్ ద గివెన్ పిక్చర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రోజ్ ఉంది కాబట్టి రోజ్ అని రాయండి. నెక్స్ట్ యాక్ ఉంది కాబట్టి యాక్ అని రాయండి. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ ఉంది కాబట్టి క్రిస్మస్ ట్రీ అని రాయండి. నెక్స్ట్ అంబ్రెల్లా ఉంది కాబట్టి అంబ్రెల్లా అని రాయండి. నెక్స్ట్ సన్ ఉంది కాబట్టి సన్ అని రాయండి. నెక్స్ట్ వ్యాన్ ఉంది కాబట్టి వ్యాన్ అని రాయండి. నెక్స్ట్ జీబ్రా ఉంది కాబట్టి జీబ్రా అని రాయండి. నెక్స్ట్ టాప్ ఉంది కాబట్టి టాప్ అని రాయండి. నెక్స్ట్ టైగర్ ఉంది కాబట్టి టైగర్ అని రాయండి. నెక్స్ట్ వాచ్ ఉంది కాబట్టి వాచ్ అని రాయండి. నెక్స్ట్ యాక్టివిటీ 3 వచ్చేసి కాపీ ఫ్రమ్ Q to Z అని ఇచ్చున్నారు. ఇక్కడ Q to Z స్మాల్ లెటర్స్ అలాగే క్యాపిటల్ లెటర్స్ని ఇచ్చున్నారు. వీటిని కాపీ చేసి రాయండి. డే 4 వచ్చేసి మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్స్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 2 వచ్చేసి లెట్ అస్ లెర్న్ అని ఇచ్చున్నారు. రీడ్ స్లోలీ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఆఫ్టర్ యూ అని ఇచ్చున్నారు. ఇక్కడ మై నేమ్ ఈజ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ నేమ్ రాయండి. నెక్స్ట్ ఐ ఆమ్ డాష్ ఇయర్ ఓల్డ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ ఏజ్ ఎంతో రాయండి. నెక్స్ట్ ఐ స్టడీ ఇన్ క్లాస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ 5th అని రాయండి. నెక్స్ట్ మై స్కూల్ నేమ్ ఈజ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ స్కూల్ నేమ్ రాయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ ఫుడ్
ఫుడ్ ఈజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ ఫేవరెట్ ఫుడ్ రాయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ గేమ్ ఈజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ ఫేవరెట్ గేమ్ ఏంటో రాయండి. యాక్టివిటీ 3 వచ్చేసి లెట్ us ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇచ్చున్నారు, మై నేమ్ ఈజ్ డాష్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ నేమ్ రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఓల్డ్ ఆర్ యూ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ ఏజ్ ఎంతో రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ క్లాస్ డూ యూ స్టడీ ఇన్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఐ యామ్ స్టడీ ఇన్ క్లాస్ డాష్ అని ఇచ్చున్నారు, ఇక్కడ 5th అని రాయండి. డే 4 స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మై నేమ్ ఈజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ నేమ్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఐ యామ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ ఏజ్ ఎంతో రాయండి. నెక్స్ట్ మై బర్త్డే ఈజ్ ఆన్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ బర్త్డే ఎప్పుడో రాయండి. నెక్స్ట్ ఐ యామ్ ఫ్రమ్ డాష్ కంట్రీ అని ఇచ్చున్నారు, ఇండియా అని రాయండి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి దేర్ ఆర్ డాష్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారో రాయండి. నెక్స్ట్ దే ఆర్ డాష్ అని ఇచ్చున్నారు, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో రాయండి. నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ యాన్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ ఫాదర్ ఏం వర్క్ చేస్తారో రాయండి. నెక్స్ట్ మై మదర్ ఈజ్ యాన్ అని ఇచ్చున్నారు, మీ మదర్ ఏం వర్క్ చేస్తారో రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఐ యామ్ స్టూడెంట్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ స్కూల్ నేమ్ని రాయండి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఇంగ్లీష్ అని రాయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ స్పోర్ట్ ఈజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటో రాయండి. నెక్స్ట్ ఐ వాంట్ టు బికమ్ ఏ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది రాయండి. నెక్స్ట్ మై హాబీస్ ఈజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మీ హాబీస్ ఏంటో రాయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ బిర్యానీ అని రాయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ డ్రింక్ ఈజ్ అని ఇచ్చున్నారు, అక్కడ మీ ఫేవరెట్ డ్రింక్ ఏంటో రాయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ డే ఆఫ్ ద వీక్ అని ఇచ్చినారు, ఇక్కడ సండే అని రాయండి. నెక్స్ట్ ఐ లైక్ డాష్ మూవీస్ అని ఇచ్చినారు, ఇక్కడ అల్లు అర్జున్ మూవీస్ అని రాయండి. నెక్స్ట్ మై ఫేవరెట్ మంత్ ఈజ్ అని ఇచ్చినారు, ఇక్కడ జూన్ అని రాయండి. నెక్స్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ మై కంట్రీ అని ఇచ్చినారు, ఇక్కడ ఆగ్రా అని రాయండి. నెక్స్ట్ డే 5 మై స్కూల్ రూల్స్ అండ్ రొటీన్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ టీచర్ యాక్టివిటీ అని ఇచ్చున్నారు, ఒకసారి గమనించండి. నెక్స్ట్ స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి యాక్టివిటీ 1 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ వర్డ్స్ వచ్చేసి రూల్, క్లీన్, అసెంబ్లీ, ప్లే అండ్ లైన్ అని ఇచ్చున్నారు, ఇక్కడ వి స్టాండ్ ఇన్ ఏ డాష్ అని ఇచ్చున్నారు, ఇక్కడ లైన్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వి కీప్ అవర్ క్లాస్ రూమ్ డాష్ అని ఇచ్చున్నారు, ఇక్కడ క్లీన్ అని రాయండి. థర్డ్ వచ్చేసి వి స్టార్ట్ అవర్ డే విత్ అని ఇచ్చున్నారు, ఇక్కడ అసెంబ్లీ అని రాయండి. ఫోర్త్ వచ్చేసి వి డాష్ ఇన్ ద గేమ్ పీరియడ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ప్లే అని రాయండి. ఫిఫ్త్ వచ్చేసి ఏ స్కూల్ డాష్ హెల్ప్స్ అస్ బిహేవ్ వెల్ అని ఇచ్చున్నారు, ఇక్కడ రూల్ అని రాయండి. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీ వచ్చేసి స్పాట్ ద వర్డ్స్ ఇన్ టు రూల్స్ అండ్ రొటీన్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ వర్డ్స్ వచ్చేసి ఈట్ లంచ్, బీ కైండ్, ప్లే టైమ్, రైజ్ యువర్ హ్యాండ్ టు స్పీక్, అసెంబ్లీ, కీప్ క్వైట్ అని ఇచ్చున్నారు, ఇక్కడ రూల్స్ దగ్గర వచ్చేసి బీ కైండ్, రైజ్ యువర్ హ్యాండ్ టు స్పీక్, కీప్ క్వైట్ అని రాయండి. నెక్స్ట్ రొటీన్స్ దగ్గర వచ్చేసి ఈట్ లంచ్, ప్లే టైమ్, అసెంబ్లీ అని రాయండి. యాక్టివిటీ 3 వచ్చేసి కంప్లీట్ ద సెంటెన్సెస్ యూజింగ్ వి మస్ట్ అండ్ వి షుడ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ కమ్ టు స్కూల్ ఆన్ టైమ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వి మస్ట్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డాష్ కీప్ అవర్ ప్లే గ్రౌండ్ క్లీన్ అని ఇచ్చున్నారు, ఇక్కడ వి షుడ్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డాష్ నాట్ షౌట్ ఇన్ క్లాస్ అని ఇచ్చున్నారు, ఇక్కడ వి షుడ్ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఫాలో ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ వి మస్ట్ అని రాయండి. యాక్టివిటీ 4 అని ఇచ్చున్నారు, రైట్ ఎనీ 2 రూల్స్ అండ్ 2 రొటీన్స్ ఆఫ్ యువర్ స్కూల్ అని ఇచ్చున్నారు. రూల్స్ దగ్గర లిజన్ కేర్ఫుల్లీ వెన్ ద టీచర్ ఈజ్ స్పీకింగ్ అని రాయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి డు నాట్ రన్ ఇన్ ద స్కూల్ హాల్వేస్ అని రాయండి. నెక్స్ట్ రొటీన్స్ దగ్గర ఫస్ట్ పాయింట్ ప్యాకింగ్ బ్యాగ్స్ వెన్ ద ఫైనల్ బెల్ రింగ్స్ అని రాయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ లంచ్ అని రాయండి. డే 6 కలర్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ టీచర్స్ యాక్టివిటీలో యాక్టివిటీ 3 వచ్చేసి లెట్ us ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నారు. విచ్ కలర్ వాజ్ నాట్ ఇన్ రమ్యాస్ గార్డెన్ అని ఇచ్చున్నారు,
ఇక్కడ పింక్ దగ్గర అండర్లైన్ చేయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ కలర్ ఈజ్ ద స్కై అని ఇచ్చినారు, ఇక్కడ బ్లూ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ఎనీ 2 కలర్స్ యూ లైక్ అని ఇచ్చినారు, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అని రాయండి. డే 6 కలర్స్ స్టూడెంట్ యాక్టివిటీ దగ్గర యాక్టివిటీ 1 మ్యాచ్ ద కలర్స్ అని ఇచ్చినారు, ఇక్కడ రెడ్ని రెడ్తో మ్యాచ్ చేయండి, గ్రీన్ని గ్రీన్తో మ్యాచ్ చేయండి, బ్లూని బ్లూతో, ఎల్లోని ఎల్లోతో, ఆరెంజ్ని ఆరెంజ్తో, పింక్ని పింక్తో మ్యాచ్ చేయండి. యాక్టివిటీ 2 వచ్చేసి ఫైండ్ అండ్ సర్కిల్ ద కలర్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినారు, ఇక్కడ రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, పింక్ ఇవి 5 కలర్స్ని సర్కిల్ చేయండి. యాక్టివిటీ 3 వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కలర్ వర్డ్స్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద సన్ ఈజ్ అని ఇచ్చినారు, ఇక్కడ రెడ్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద లీఫ్ ఈజ్ అని ఇచ్చినారు, గ్రీన్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మై బ్యాగ్ ఈజ్ అని ఇచ్చినారు, గ్రీన్ అని రాయండి. నెక్స్ట్ ద స్కై ఈజ్ అని ఇచ్చినారు, బ్లూ అని రాయండి. యాక్టివిటీ 4 వచ్చేసి మై ఫేవరెట్ కలర్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మై ఫేవరెట్ కలర్ ఈజ్ అని ఇచ్చినారు, ఇక్కడ బ్లూ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఐ లైక్ ఇట్ బికాజ్ అని ఇచ్చినారు, ఇక్కడ ఇట్ లుక్స్ గుడ్ అని రాయండి. డే 7 వచ్చేసి ఫుడ్ వి ఈట్ హెల్దీ ఫుడ్ వర్సెస్ జంక్ ఫుడ్ అని ఇచ్చినారు. టీచర్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 2 వచ్చేసి లెటర్స్ థింక్ అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ హెల్దీ ఫుడ్ డూ యూ లైక్ అని ఇచ్చినారు, ఇక్కడ ఐ లైక్ ఈటింగ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్ అండ్ బనానాస్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ జంక్ ఫుడ్ డూ యూ ఈట్ సమ్ టైమ్స్ అని ఇచ్చినారు, ఇక్కడ సమ్ టైమ్స్ ఐ ఈట్ పొటాటో చిప్స్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వై షుడ్ వి నాట్ ఈట్ టూ మచ్ జంక్ ఫుడ్ అని ఇచ్చినారు, ఇక్కడ ఇట్ కెన్ మేక్ అస్ సిక్ అండ్ అన్హెల్తీ అని రాయండి. యాక్టివిటీ 3 వచ్చేసి సార్ట్ ద ఫుడ్స్ హెల్దీ ఆర్ జంక్ అని ఇచ్చినారు, రైట్ హెచ్ ఫర్ హెల్దీ అండ్ జే ఫర్ జంక్ అని ఇచ్చినారు. ఫస్ట్ పిజ్జా అని ఇచ్చినారు, పిజ్జా జంక్ ఫుడ్ కాబట్టి జే అని రాయండి. నెక్స్ట్ బనానా అని ఇచ్చినారు, బనానా హెల్దీ ఫుడ్ కాబట్టి హెచ్ అని రాయండి. నెక్స్ట్ క్యారెట్ అని ఇచ్చినారు, క్యారెట్ హెల్తీ ఫుడ్ కాబట్టి హెచ్ అని రాయండి. నెక్స్ట్ చిప్స్ అని ఇచ్చినారు, చిప్స్ జంక్ ఫుడ్ కాబట్టి జే అని రాయండి. ఫిఫ్త్ మిల్క్ అని ఇచ్చినారు, మిల్క్ హెల్తీ కాబట్టి హెచ్ అని రాయండి. డే 7 వచ్చేసి ఫుడ్ వి ఈట్ హెల్తీ వర్సెస్ జంక్ ఫుడ్లో స్టూడెంట్ యాక్టివిటీస్ ఇచ్చినారు, ఇక్కడ యాక్టివిటీ 1 మ్యాచ్ ద ఫుడ్ టు ఇట్స్ బెనిఫిట్స్ అని ఇచ్చినారు. యాపిల్ వచ్చేసి ఆప్షన్ సి కీప్ అస్ హెల్తీ అని రాయండి. మిల్క్ దగ్గర బి హెల్ప్స్ బిల్డ్ స్ట్రాంగ్ బోన్స్ అని రాయండి. రైస్ దగ్గర ఆప్షన్ ఏ గివ్స్ ఎనర్జీ అని రాయండి. యాక్టివిటీ 2 వచ్చేసి ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ ఏ అని రాస్తే హెల్దీ అవుతుంది. నెక్స్ట్ యుఐ అని రాస్తే ఫ్రూట్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ అని రాస్తే వెజిటేబుల్స్ అవుతుంది. నెక్స్ట్ యు అని రాస్తే జంక్ అవుతుంది. నెక్స్ట్ ఐ అని రాస్తే మిల్క్ అవుతుంది. యాక్టివిటీ 3 వచ్చేసి కంప్లీట్ ద సెంటెన్సెస్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇన్ ద మార్నింగ్ ఐ లైక్ టు ఈట్ అని ఇచ్చినారు, ఇక్కడ ఎగ్స్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫర్ లంచ్ ఐ లైక్ టు ఈట్ అని ఇచ్చినారు, ఇక్కడ రైస్ విత్ చికెన్ ఆర్ వెజిటేబుల్స్ అని రాయండి. థర్డ్ వచ్చేసి యాజ్ ఏ స్నాక్ ఐ లైక్ టు ఈట్ అని ఇచ్చినారు, ఇక్కడ యాపిల్ ఆర్ సమ్ నట్స్ అని రాయండి. యాక్టివిటీ 4 వచ్చేసి మై ఫుడ్ చాయిస్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఐ లైక్ టు ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అని రాయండి. సెకండ్ వచ్చేసి ఐ ఈట్ హెల్తీ ఫుడ్ బికాజ్ అని ఇచ్చినారు, ఇక్కడ ఇట్ మేక్స్ మీ ఫీల్ ఎనర్జెటిక్ అని రాయండి. నెక్స్ట్ ఐ ఈట్ జంక్ ఫుడ్ బికాజ్ అని ఇచ్చినారు, ఇక్కడ ఐ టేస్ట్ ఇట్ గుడ్ అని రాయండి. ఫోర్త్ వచ్చేసి ఐ వాంట్ టు బికేమ్ అని ఇచ్చినారు, ఇక్కడ హెల్తీ అని రాయండి. డే 8 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎక్విప్మెంట్స్ అని ఇచ్చినారు, ఇక్కడ యాక్టివిటీ 2 వచ్చేసి లెటర్స్ డూ అని ఇచ్చినారు. ఫస్ట్ వచ్చేసి క్రికెట్ అని ఇచ్చినారు, దీనికి ఆప్షన్ సి బ్యాట్ అండ్ బాల్ అని రాయండి. సెకండ్ వచ్చేసి బ్యాడ్మింటన్ అని ఇచ్చినారు, దీనికి ఆప్షన్ ఏ షటిల్ కాక్ అని రాయండి. థర్డ్ వచ్చేసి ఫుట్బాల్ అని ఇచ్చినారు, దీనికి ఆప్షన్ బి గోల్ పోస్ట్ అని రాయండి. నెక్స్ట్ డే 8 స్టూడెంట్ యాక్టివిటీ దగ్గర యాక్టివిటీ 1 స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ వర్డ్స్ సర్కిల్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఆప్షన్ BATకి సర్కిల్ చేయండి. నెక్స్ట్ ర్యాకెట్ అని ఇచ్చినారు, దీనికి సెకండ్ ఆప్షన్ RACKETని సర్కిల్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గోల్కి సర్కిల్ చేయండి, GOAL అనే వర్డ్కి సర్కిల్ చేయండి.
ఫోర్త్ వచ్చేసి ఫస్ట్ వర్డ్ హెల్మెట్కి సర్కిల్ చేయండి. ఫిఫ్త్ వచ్చేసి సెకండ్ వర్డ్ విజిల్కి సర్కిల్ చేయండి. యాక్టివిటీ 2 వచ్చేసి రైట్ ద కరెక్ట్ వర్డ్స్ ఫర్ ద గివెన్ పిక్చర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ వచ్చేసి బాల్ అని రాయండి. సెకండ్ పిక్చర్ స్కిప్పింగ్ అని రాయండి. థర్డ్ పిక్చర్ నెట్ అని రాయండి. ఫోర్త్ పిక్చర్ గ్లౌజ్ అని రాయండి. యాక్టివిటీ 3 వచ్చేసి రైట్ ఏ ఫ్యూ లైన్స్ అబౌట్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్ యూజింగ్ హింట్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఐ లైక్ టు ప్లే అని ఇచ్చున్నారు. ఇక్కడ క్రికెట్ అని రాయండి. సెకండ్ వచ్చేసి ఐ ప్లే ఇట్ విత్ అని ఇచ్చున్నారు. బాల్స్ అండ్ బ్యాట్ అని రాయండి. థర్డ్ వచ్చేసి ఐ నీడ్ డాష్ ప్లేయర్స్ టు ప్లే దిస్ గేమ్ అని ఇచ్చున్నారు. 11 అని రాయండి. ఫోర్త్ వచ్చేసి ఐ ఫీల్ డాష్ వెన్ ఐ ప్లే అని ఇచ్చున్నారు. హ్యాపీ అని రాయండి. యాక్టివిటీ 4 వచ్చేసి రీడ్ అండ్ కాపీ ద వర్డ్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు, వాటిని తిరిగి రాయండి. ఫస్ట్ బ్యాట్, బాల్, గోల్ పోస్ట్, నెట్, ర్యాకెట్, హెల్మెట్ అని రాయండి. నెక్స్ట్ డే 9 ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ అని ఇచ్చున్నారు. టీచర్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 3 వచ్చేసి రైట్ టీ ఫర్ ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ఫాల్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వి షుడ్ రన్ ఆన్ ద రోడ్ అని ఇచ్చున్నారు. ఇది ఫాల్స్ కాబట్టి ఎఫ్ అని రాయండి. నెక్స్ట్ గ్రీన్ లైట్ మీన్స్ గో అని ఇచ్చున్నారు. ఇది ట్రూ కాబట్టి టీ అని రాయండి. నెక్స్ట్ వి మస్ట్ లుక్ బోత్ వేస్ బిఫోర్ క్రాసింగ్ అని ఇచ్చున్నారు. ఇది ట్రూ కాబట్టి టీ అని రాయండి. ఫోర్త్ వచ్చేసి వేరింగ్ ఏ హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఇచ్చున్నారు. దీనికి టీ అని రాయండి. ఫిఫ్త్ వచ్చేసి కార్స్ కెన్ స్టాప్ ఎనీవేర్ ఆన్ ద రోడ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫాల్స్ అని రాయండి. డే 9 స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి యాక్టివిటీ 1 మ్యాచ్ ద సైన్స్ విత్ ఇట్స్ మీనింగ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ సైన్ వచ్చేసి పెడిస్ట్రియన్ క్రాసింగ్తో మ్యాచ్ చేయండి. సెకండ్ వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్తో మ్యాచ్ చేయండి. థర్డ్ వచ్చేసి డు నాట్ బ్లో హార్న్తో మ్యాచ్ చేయండి. యాక్టివిటీ 2 వచ్చేసి ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ బేస్డ్ ఆన్ గివెన్ పిక్చర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ దగ్గర యూ పెడితే బస్ అవుతుంది. సెకండ్ ఏ పెడితే కార్ అవుతుంది. నెక్స్ట్ ఈఆర్ఓఐ పెడితే జీబ్రా క్రాసింగ్ అవుతుంది. నెక్స్ట్ ఈఎంటీ పెడితే హెల్మెట్ అవుతుంది. నెక్స్ట్ ఓడి పెడితే రోడ్ అవుతుంది. యాక్టివిటీ 3 వచ్చేసి రైట్ మస్ట్ ఆర్ మస్ట్ నాట్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వి డాష్ క్రాస్ ద రోడ్ కేర్ఫుల్లీ అని ఇచ్చున్నారు. మస్ట్ అని రాయండి. సెకండ్ వచ్చేసి వి డాష్ ప్లే ఆన్ ద రోడ్ అని ఇచ్చున్నారు. మస్ట్ నాట్ అని రాయండి. థర్డ్ వచ్చేసి వి డాష్ వేరే హెల్మెట్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కూడా మస్ట్ అని రాయండి. ఫోర్త్ వచ్చేసి వి డాష్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కూడా మస్ట్ అని రాయండి. ఫిఫ్త్ వచ్చేసి వి డాష్ జంప్ ద సిగ్నల్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కూడా మస్ట్ నాట్ అని రాయండి. యాక్టివిటీ 4 వచ్చేసి రీడ్ అండ్ కాపీ ద వర్డ్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని వర్డ్స్ని కాపీ చేసి రాయండి. ఫస్ట్ రోడ్, నెక్స్ట్ సేఫ్టీ, హెల్మెట్, సిగ్నల్, బస్ అని రాయండి. నెక్స్ట్ డే 10 వచ్చేసి నేషనల్ సింబల్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 1 చూస్తే ఆస్క్ ద స్టూడెంట్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ ఇండియన్ నేషనల్ యానిమల్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ నేషనల్ సింబల్ డు దే స్టాండ్ ఫర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ 3 కలర్ ఫ్లాగ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ సింబల్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కెన్ యూ నేమ్ ద కలర్స్ ఇన్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ సాఫ్రాన్, వైట్, గ్రీన్ అని రాయండి. నెక్స్ట్ యాక్టివిటీ 2 వచ్చేసి లెటెస్ట్ థింక్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మ్యాచ్ ద నేషనల్ సింబల్ విత్ దేర్ నేమ్స్ అని ఇచ్చున్నారు. ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఆప్షన్ డి నేషనల్ యానిమల్ అని రాయండి. సెకండ్ పిక్చర్ ఆప్షన్ సి నేషనల్ ఫ్లాగ్ అని రాయండి. థర్డ్ పిక్చర్ ఆప్షన్ బి నేషనల్ బర్డ్ అని రాయండి. ఫోర్త్ పిక్చర్ ఆప్షన్ ఏ నేషనల్ ఫ్లేవర్ అని రాయండి. డే 10 స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి యాక్టివిటీ 1 టిక్ ద కరెక్ట్ ఆప్షన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అవర్ నేషనల్ ఫ్లాగ్ హ్యాజ్ అని ఇచ్చున్నారు. 3 కలర్స్ అని రాయండి. సెకండ్ వచ్చేసి ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ పికాక్ అని రాయండి.
థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ద నేషనల్ యానిమల్ ఆఫ్ ద ఇండియా ఈజ్ అని ఇచ్చినారు, టైగర్ అని రాయండి. ఫోర్త్ వచ్చేసి ద నేషనల్ ఎంబెల్స్ సేస్ అని ఇచ్చినారు, ఇక్కడ సత్యమేవ జయతి అని రాయండి. యాక్టివిటీ 2 వచ్చేసి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ మై ఫేవరెట్ నేషనల్ సింబల్ ఈజ్ అని ఇచ్చినారు, రాయల్ బెంగాల్ టైగర్ అని రాయండి. సెకండ్ వచ్చేసి ఐ లైక్ ఇట్ బికాజ్ అని ఇచ్చినారు, ఇక్కడ ఇట్ ఈస్ పవర్ఫుల్ అని రాయండి. థర్డ్ వచ్చేసి ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అని ఇచ్చినారు, ఇక్కడ స్ట్రెంగ్త్ అని రాయండి. యాక్టివిటీ 3 వచ్చేసి డ్రా అండ్ కలర్ యువర్ ఫేవరెట్ నేషనల్ సింబల్ అని ఇచ్చినారు, ఇక్కడ లోటస్ని గీసి దానికి కలర్ చేయండి. నెక్స్ట్ డే 11 హెల్పింగ్ అండ్ లెర్నింగ్ టుగెదర్ అని ఇచ్చున్నారు, ఇక్కడ టీచర్ యాక్టివిటీస్లో యాక్టివిటీ 3 వచ్చేసి పుట్ ఏ టిక్ మార్క్ ఫర్ డూ అండ్ క్రాస్ మార్క్ ఫర్ డోంట్ అని ఇచ్చినారు, ఇక్కడ షేరింగ్ బుక్స్ అని ఇచ్చినారు, టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ఇగ్నోరింగ్ ఏ క్లాస్మేట్ అని ఇచ్చినారు, దీనికి క్రాస్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ హెల్పింగ్ ఏ ఫ్రెండ్ అని ఇచ్చినారు, దీనికి టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ప్లేయింగ్ టుగెదర్ అని ఇచ్చినారు, దీనికి కూడా టిక్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ లాఫింగ్ ఎట్ సమ్వన్ అని ఇచ్చినారు, దీనికి క్రాస్ మార్క్ పెట్టండి. డే 11 హెల్పింగ్ అండ్ లెర్నింగ్ టుగెదర్ అని ఇచ్చినారు, ఫస్ట్ స్టూడెంట్ యాక్టివిటీలో యాక్టివిటీ 1 మ్యాచ్ ద యాక్షన్ టు ఇట్స్ వాల్యూ అని ఇచ్చినారు, ఇక్కడ యాక్షన్ హెల్పింగ్ ఏ ఫ్రెండ్ అని ఆప్షన్ బి, బిల్డింగ్ ఫ్రెండ్షిప్ అని మ్యాచ్ చేయండి. షేరింగ్ ఏ టాయ్ని షోస్ కైండ్నెస్తో మ్యాచ్ చేయండి. ప్లేయింగ్ టుగెదర్ని మేక్స్ ఎవ్రీవన్ హ్యాపీతో మ్యాచ్ చేయండి. యాక్టివిటీ 2 వచ్చేసి ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చినారు, ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఆర్ పెడితే ఫ్రెండ్ అవుతుంది, సెకండ్ దాంట్లో ఈ పెడితే హెల్ప్ అవుతుంది, థర్డ్ దాంట్లో సి పెడితే స్కూల్ అవుతుంది, ఫోర్త్ దాంట్లో ఎల్ పెడితే ప్లే అవుతుంది, ఫిఫ్త్ దాంట్లో ఓ పెడితే జాయ్ అవుతుంది. యాక్టివిటీ 3 వచ్చేసి కంప్లీట్ ద సెంటెన్సెస్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇన్ క్లాస్ ఐ లైక్ టు అని ఇచ్చున్నారు, లెర్న్ న్యూ థింగ్స్ అని రాయండి. సెకండ్ వచ్చేసి విత్ ఫ్రెండ్స్ ఐ లైక్ టు అని ఇచ్చున్నారు, షేర్ మై టాయ్స్ అని రాయండి. థర్డ్ వచ్చేసి ఎట్ ప్లే టైమ్ ఐ లైక్ టు అని ఇచ్చున్నారు, ప్లే అవుట్ సైడ్ అని రాయండి. యాక్టివిటీ 4 వచ్చేసి మై ఇన్క్లూజివ్ చాయిసెస్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఐ లైక్ టు హెల్ప్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మై క్లాస్మేట్స్ అండ్ టీచర్స్ అని రాయండి. సెకండ్ వచ్చేసి ఐ హెల్ప్ అదర్స్ బికాజ్ అని ఇచ్చున్నారు, ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ హ్యాపీ అని రాయండి. థర్డ్ వచ్చేసి ఐ ఇంక్లూడ్ ఎవ్రీవన్ వెన్ అని ఇచ్చున్నారు, వి ప్లే గేమ్స్ ఎట్ రెసెస్ అని రాయండి. నెక్స్ట్ డే 12 వచ్చేసి అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ ఫర్ అదర్స్ అని ఇచ్చున్నారు. టీచర్ యాక్టివిటీ వచ్చేసి యాక్టివిటీ 3లో రైట్ టీ ఫర్ ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ఫాల్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ద ఫ్రెండ్ ఇగ్నోర్డ్ ద చైల్డ్ వెన్ ద టాయ్ హ్యాడ్ బ్రోకెన్ అని ఇచ్చున్నారు, ఇది ఫాల్స్ కాబట్టి ఎఫ్ అని రాయండి. నెక్స్ట్ షేరింగ్ విత్ అదర్స్ షో వన్ కైండ్నెస్ అండ్ కేర్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ట్రూ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ద చైల్డ్ ఫెల్ట్ హ్యాపీ అగైన్ బికాస్ సమ్వన్ క్యారీడ్ ఫర్ హిమ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ట్రూ అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి వి షుడ్ ఓన్లీ హెల్ప్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ నాట్ అదర్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఫాల్స్ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్ ఈజ్ ఏ గుడ్ వాల్యూ అని ఇచ్చినారు, ఇక్కడ ట్రూ అని రాయండి. యాక్టివిటీ 1 వచ్చేసి మ్యాచ్ ద యాక్షన్స్ టు ఇట్స్ వాల్యూస్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి షేరింగ్ స్నాక్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ బిల్డ్ కైండ్నెస్ అనే దానికి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లిజన్ టు ఏ ఫ్రెండ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ షో కేర్ అని రాయండి. థర్డ్ వచ్చేసి హెల్పింగ్ ఇన్ స్కూల్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మేక్స్ అదర్స్ హ్యాపీ అని రాయండి. యాక్టివిటీ 2 వచ్చేసి ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చున్నారు, ఫస్ట్ వర్డ్లో ఈ అని రాస్తే ఫీలింగ్ అవుతుంది, సెకండ్ దాంట్లో ఈ అని రాస్తే హెల్ప్ అవుతుంది, థర్డ్ దాంట్లో ఏ అని రాస్తే కేర్ అవుతుంది, నెక్స్ట్ దాంట్లో ఐ అని రాస్తే కైండ్ అవుతుంది, నెక్స్ట్ దాంట్లో ఏ అని రాస్తే హ్యాపీ అవుతుంది. నెక్స్ట్ యాక్టివిటీ 3 వచ్చేసి కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ఐ షో ఎంపతి అని ఇచ్చున్నారు, ఇక్కడ ఐ షో ఎంపతి వెన్ మై ఫ్రెండ్ ఈజ్ సాడ్ అని రాయండి. నెక్స్ట్ ఐ షో ఎంపతి బై అని ఇచ్చున్నారు,
కేర్ఫుల్లీ లిజనింగ్ అని రాయండి. థర్డ్ వచ్చేసి ఐ షో ఎంపతి టు అని ఇచ్చున్నారు, ఇక్కడ ఎవ్రీవన్ అని రాయండి. నెక్స్ట్ యాక్టివిటీ 4 వచ్చేసి మై ఎంపతి చాయిసెస్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఐ కేర్ ఫర్ ఎవ్రీవన్ అని రాయండి. నెక్స్ట్ ఐ లిజన్ టు అదర్స్ బికాజ్ అని ఇచ్చున్నారు, ఇక్కడ దేర్ ఐడియాస్ ఆర్ ఇంపార్టెంట్ అని రాయండి. ఐ హెల్ప్ మై ఫ్రెండ్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ వెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అని రాయండి. లెటెస్ట్ ప్రాక్టీస్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ వన్ రొటీన్ యాక్టివిటీ డన్ ఎట్ స్కూల్ ఎవ్రీడే అని ఇచ్చున్నారు, ఇక్కడ స్టడీయింగ్ అని రాయండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద నేమ్ ఆఫ్ వన్ కలర్ మెన్షన్డ్ ఇన్ ద లెసన్ అని ఇచ్చున్నారు, ఇక్కడ బ్లూ, రెడ్, గ్రీన్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ఎనీ వన్ ఆఫ్ నేషనల్ సింబల్ ఆఫ్ ఇండియా అని ఇచ్చున్నారు, ఇక్కడ లోటస్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లెటర్ కమ్స్ ఆఫ్టర్ జీ అని ఇచ్చున్నారు, దీనికి ఆప్షన్ బి హెచ్ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డస్ ద చైల్డ్ టెల్ అస్ ఇన్ ద రైమ్ దిస్ ఈజ్ మీ అని ఇచ్చున్నారు, ఇక్కడ అబౌట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై షుడ్ వి యూజ్ ఏ జీబ్రా క్రాసింగ్ అని ఇచ్చున్నారు, దీనికి ఆప్షన్ బి టు స్టే సేఫ్ వైల్ క్రాసింగ్ ద రోడ్ అని రాయండి. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ వి లెర్న్ ఫ్రమ్ ద బ్రోకెన్ టాయ్ అని ఇచ్చున్నారు, దీనికి ఆప్షన్ బి షేరింగ్ మేక్స్ అదర్స్ హ్యాపీ అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి రైట్ 2 sentences అబౌట్ యువర్ ఫేవరెట్ కలర్ అని ఇచ్చున్నారు, ఇక్కడ మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ, ఇట్ లుక్స్ గుడ్ అని రాయండి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 2 రోడ్ సేఫ్టీ రూల్స్ దట్ వీ షుడ్ ఫాలో అని ఇచ్చున్నారు, ఇక్కడ ఆల్వేస్ లుక్ ఎట్ బోత్ వేస్ అండ్ వాక్ ఆన్ ఫుట్ పాత్ అని రాయండి. వై షుడ్ వి ఈట్ హెల్దీ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ జంక్ అని ఇచ్చున్నారు, ఇక్కడ టు స్టే హెల్దీ అని రాయండి. 12th క్వశ్చన్ వచ్చేసి వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు ఇంక్లూడ్ ఎవ్రీ వన్ ఇన్ గేమ్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ టు మేక్ ఎవ్రీ వన్ ఫీల్ హ్యాపీ అని రాయండి. 13th వచ్చేసి రైట్ అబౌట్ రవీస్ ఇంట్రెస్ట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ వై ప్రాక్టీసింగ్ డైలీ ఈజ్ బెనిఫికల్ అని ఇచ్చున్నారు, ఇక్కడ రవి లవ్ స్పోర్ట్స్ బికాస్ దే మేక్ హిమ్ ఎనర్జెటిక్, డైలీ ప్రాక్టీస్ ఇంప్రూవ్స్ హిమ్ ఇన్ స్పోర్ట్స్ అని రాయండి. 14th వచ్చేసి వై షుడ్ వి షో రెస్పెక్ట్ టువర్డ్స్ అవర్ నేషనల్ సింబల్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అని ఇచ్చున్నారు, ఇక్కడ నేషనల్ సింబల్ రిప్రజెంట్స్ అవర్ కంట్రీ యూనిటీ, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ నేషనల్ యాంథమ్ వి షుడ్ స్టే అటెన్షన్ అని రాయండి. 15th క్వశ్చన్ వచ్చేసి హౌ డు ఎంపతి అండ్ కేరింగ్ ఫర్ అదర్స్ మేక్ ఫ్రెండ్షిప్ స్ట్రాంగర్, ఎక్స్ప్లెయిన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని ఇచ్చున్నారు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎంపతి మీన్స్ అండర్స్టాండింగ్ హౌ అవర్ ఫ్రెండ్స్ ఫీల్ వెన్ వీ కేర్ ఫర్ దెమ్ డ్యూరింగ్ టఫ్ టైమ్స్, ఇన్ బిల్డ్స్ ఇన్ డీప్ టెస్ట్ అండ్ షోస్ దెమ్ దే ఆర్ వాల్యూడ్ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.